మెగా 9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భారతంలో నీతి కథలు అనే ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం. ఇంతవరకు మనం భారతంలో, మహాభారతంలో వ్యాస మహర్షి రచించినటువంటి పంచమ వేదం అని పరిగణించబడుతున్నటువంటి వ్యాస భారతంలోని కొన్ని నీతి కథల గురించి చెప్పుకుంటున్నాం. అయితే వ్యాస మహర్షి మహాభారతాన్ని సంస్కృతంలో రచించినప్పటికీ భారతదేశంలోని ఆయా స్థానిక భాషల్లో ఆయా కవులు ఆయా భాషల్లోకి భారతం అనువదించబడింది. కన్నడంలో, తమిళంలో, మలయాళంలో, మరి తెలుగులో, ఇతర భాషల్లో, దక్షిణాది భాషల్లో, ఉత్తరాది భాషల్లో మరి భారతం ఆయా స్థానిక భాషల్లోకి అనువదించబడినప్పుడు ఇవే కథ, ఇదే శీర్షిక, ఇవే ఇతివృత్తాలు వాటిల్లో కూడా ఉంటాయి. కాకపోతే అక్కడ స్థానిక కవులు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేసి ఉండవచ్చు. కానీ మొత్తం మీద భారతంలో మూల కథ మాత్రం అన్ని భారతాల్లో కూడా ఒకే రకంగా మనకు కనబడుతుంది. ఇది స్థూలంగా భారతం గురించి చెప్పుకునేటువంటి ఒక నేపథ్యం. ఇక భారతంలో కథలు, భారతం అంటేనే పాండవులు, కౌరవులు, ఈ కథంతా కూడా అది ప్రధాన ఇతివృత్తం. ఈ ప్రధాన ఇతివృత్తంతో పాటు కవులు కొన్ని ఉపాఖ్యానాలంటూ ఉపకథలు అంటాం మనం. మామూలుగా చెప్పాలంటే పిట్ట కథలు. ఆ సందర్భాల్లో మనం ఒక పిల్లలకి ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు, చిన్నపిల్లలకి వాళ్ళ మనసులోకి బాగా హత్తుకోవాలి, బుర్రకెక్కాలి అన్నప్పుడు ఒక చిన్న కథ రూపంలో చెబితే వాళ్ళది బాగా ఉంటుంది. అందులో నీతి ఉండాలి. అందులో మానవ మానవులు సమాజంలో మంచి నడవడికను కలిగి, సత్ప్రవర్తనను కలిగి, మరి వాళ్ళ శీలాన్ని, వాళ్ళ క్యారెక్టర్ని పెంచుకునే విధంగా ఇలా మంచితనం వైపు మనిషిని మళ్ళించడానికే ఈ కథలన్నీ మనకు ఉంటాయి. అలా భారతంలో నీతి కథలు అన్నప్పుడు ఇవి భారతం 18 పర్వాలు. ప్రధానంగా ఎక్కువగా మనకు శాంతి పర్వంలో ఈ కథలు కనబడతాయి. ఇంకా అక్కడక్కడ కూడా మిగతా ఆది పర్వంలో, అన్ని పర్వాల్లో అక్కడక్కడ కథలు కనబడుతూ ఉంటాయి. ఆ కథలు కొంతవరకు మనం గతంలో చెప్పుకున్నాం. ఇవాళ మరొక కథ ముచుకుందుడి కథ. ఈ కథలో ప్రధానమైనటువంటి పాత్ర ఎవరు అంటే ముచుకుందుడు. ఈ ముచుకుందుడు అనేటువంటి వ్యక్తి ఒక గొప్ప మహారాజు. ఒక దేశాన్ని పరిపాలించేటువంటి ఒక మహారాజు. అతని పేరు ముచుకుందుడు. అతను దానదయా గుణాలు కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి వాడు, ప్రజానురంజకంగా పాలన కొనసాగిస్తున్నటువంటి వాడు, అన్నింటిని మించి అమితమైనటువంటి పరాక్రమవంతుడు, శౌర్యవంతుడు, గుణవంతుడు, సంపన్నుడు. ఇటువంటి ఒక మహారాజు చరిత్రలో చెప్పుకోదగినవాడు. కాబట్టి చరిత్రలో మనం ఎవరి గురించి చెప్పుకుంటాం? వాళ్ళల్లో ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఉండి అది సమాజానికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు మాత్రమే వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. మామూలు వాళ్ళ గురించి, సామాన్యుల గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? కాబట్టి ఇక్కడ ముచుకుందుడి గురించి చెప్పుకోవలసింది ఏమిటంటే అతను ఒక గొప్ప మహారాజు. మహారాజు అన్నవాడు ఆ రోజుల్లో క్షాత్రధర్మం అంటాం. క్షాత్రధర్మం ఏమిటంటే క్షత్రియులకు, రాజులకు 2 లక్షణాలు ఉండాలి. ఒకటి అస్త్రశస్త్ర బలం, తర్వాత భుజబలం. ఈ రెండుతో వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తూ వస్తారు. అవి రెండు ఉన్నప్పుడే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అయితే ఈ ముచుకుందుడు తనకున్నటువంటి బల పరాక్రమాల వల్ల, తనకున్నటువంటి అస్త్రశస్త్ర విద్యల నైపుణ్యం వల్ల చాలా రాజ్యాలను జయిస్తూ వచ్చాడు. రాజు అన్నవాడు సాధారణంగా ఆ రోజుల్లో తన రాజ్యం వరమెక్కే పరిమితం కావటం అనేది సాధారణమైన విషయం. మరి అలా కాకుండా రాజులు ఇతర దేశాలను, పొరుగు దేశాలను, ఇతర రాజ్యాలను వాటిపైకి దండెత్తి వాడు రాజ్యం వీరభోజ్యం అని అందుకే మనకు ఒక మాట కూడా ఉంటుంది. కాబట్టి రాజు అన్నవాడు ఎప్పుడూ అలా స్తబ్దుగా ఉండకూడదు. అతను తన శక్తి కొద్దీ, తన శక్తి ఎంతవరకు మరి పనిచేస్తుందో అంతవరకు కూడా రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటూ పోవాలి. ఇది ఆనాటి రాజధర్మం. కాబట్టి ఆ రకంగా ముచుకుందుడు తన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక రాజ్యాలను జయిస్తూ మరి రాజ్యకాంక్ష అంటారు దీన్ని. మరి ఆ రోజుల్లో ఇది
యుద్ధ ధర్మం, యుద్ధ నీతి, మరి క్షత్రియ ధర్మం, క్షాత్ర ధర్మం వాటిల్లో ఇది చెల్లుతుంది. ఇప్పుడు మన ఆధునిక సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక దేశం మరో దేశం మీద దాడి చేయటం అనేది ఇవాళ మనం అది అది తప్పుగా మనం భావిస్తున్నాం. కానీ ఆ రోజుల్లో పరిస్థితి మరో రకంగా ఉండేది. ఇది భారతంలో నాటి పరిస్థితి కాబట్టి ఇలాంటివి మనకు అందులో కనబడతాయి. ఆ రకంగా ముచుకుందుడు అనేక రాజ్యాలను జయించి సువిశాలమైనటువంటి రాజ్యాన్ని ఏర్పరచుకున్నప్పటికీ కూడా అతని రాజ్యకాంక్ష ఇంకా తీరలేదు. అతను మరి అలకాపురి అలకాపురి అనేటువంటి ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు కుబేరుడు. కుబేరుడు అంటే మనం ధనాధిపతిగా మనం చెప్పుకుంటాం, ధనానికి అధిపతిగా. కుబేరుడు రాక్షస వంశానికి చెందినటువంటి రాక్షసరాజు. ముచుకుందుడు మానవ మాతృడు, మానవ జాతికి చెందినటువంటి వాడు. ఆ రోజుల్లో రాక్షసులు అంటే అదొక జాతిగానే పరిగణింపబడేది. కాబట్టి ఈ ముచుకుందుడు ఆ రాజ్యాన్ని, అన్ని రాజ్యాలను జయిస్తూ జయిస్తూ చివరికి అలకాపురి కుబేరుడి పైన దండయాత్ర చేస్తాడు. కుబేరుడి రాజ్యంపైకి వెళ్ళి యుద్ధాన్ని ప్రకటించి దండయాత్ర చేసి తన సైన్యానంతా తీసుకొని కుబేరుడితో తలపడతాడు. కుబేరుడు చాలా గొప్పవాడు, పైగా అతను నీతిమంతుడు, ధర్మం తెలిసినవాడు, తర్వాత మంచి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. కుబేరుణ్ణి ఎదిరించడం అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. కుబేరుడు కూడా మంచి యుద్ధ కౌశలం కలిగినటువంటి వాడు, యుద్ధాల్లో మంచి ఆరితేరినటువంటి వాడు. అలా కుబేరునితో ముచుకుందుడు తలపడి ఇద్దరు హోరాహోరీన యుద్ధం చేస్తూ ఉంటే చివరికి ముచుకుందుడి యొక్క సైన్యం అంతా కూడా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి ముచుకుందుడు మరి సైన్యం సైన్యం అంతా పోయి చివరికి ఇతను ఓడిపోయేటువంటి దశకు చేరుకుంటాడు. అప్పుడు ముచుకుందుడు తన ఓటమిని అంగీకరించాడు. ఆత్మాభిమానం బాగా ఉంటుంది ఇతనికి. అప్పుడు కుబేరుని ముందు ఇతని శక్తి చాలదు అనేటువంటి ఒక భావం ఇతన్ని నిలువనీయదు. అతను ఏమిటి అతన్ని ఎదుర్కోలేకపోతున్నానే, నేను ఇంత బలవంతుణ్ణి, ఇన్ని రాజ్యాలు జయించి ఇంత సైన్యం కలిగినటువంటి వాణ్ణి నేను కుబేరుణ్ణి ఎదిరించలేకపోతున్నాను. అది కదా కుబేరుణ్ణి నేను తలపడి అతన్ని జయించినప్పుడు కదా నా యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలిసేది అని ఒక విధమైనటువంటి ఆత్మాభిమానంతో, పౌరుషంతో మళ్ళీ ఏమిటి అని ఆలోచిస్తూ అప్పుడు ఏం చేస్తాడంటే, తన దగ్గర ఈ రాజుల దగ్గర పూర్వం మంత్రులు, గురువులు ఉండేవాళ్ళు. గురువులు సాధారణంగా ఆ రోజు వర్ణ వ్యవస్థ ఉండేది కాబట్టి మరి ఈ మంత్రులు, గురువులంతా కూడా బ్రాహ్మణులుగా, రాజులంటే క్షత్రియులుగా, ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ ఇవి ఎక్కువగా మనకు ఆ రోజుల్లో ఆ పాత్రల్లో కనబడుతూ ఉంటాయి. అలా ఈ ముచుకుందుడు క్షత్రియుడు. ఇతని దగ్గర ఉన్నటువంటి గురువు పేరు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు బ్రాహ్మణుడు, గొప్ప పండితుడు, అస్త్రశస్త్ర విద్యలు క్షత్రియులకు నేర్పేటువంటి వాళ్ళు, ఈ మంత్రశక్తులు ఇవన్నీ నేర్పేటువంటి వాళ్ళు ఈ బ్రాహ్మణులే, ఈ గురువులే. కాబట్టి అప్పుడు గురువుని అడుగుతాడు, అయ్యా గురువుగారు వశిష్ఠ మహర్షి, మీరు ఇదంతా చోద్యం చూసినట్టు చూస్తున్నారు. నా సైన్యం అంతా కూడా కుబేరుడు అలా నశింపచేస్తూ ఆక్రమించేసి నా సైన్యాన్నంతా నేను కోల్పోతున్నాను, నేను బలహీనుణ్ణి అవుతున్నాను. మీరే ఉపాయం చెప్పరా? మీరు అన్ని మహిమలు కలిగినటువంటి వారు, తపశ్శక్తి. వశిష్ఠులు గురువుల దగ్గర ఉండేదేమిటి? తపోబలం, మంత్రబలం. ఇక్కడ రెండింటి మధ్య మనకు ఘర్షణ కనబడుతుంది. ఇక్కడ గమనించవలసింది, కథలో ఉన్నటువంటి ఒక అండర్లైన్గా మనకు కనిపించేది ఏమిటంటే, బ్రాహ్మణులు ఎవరైతే గురువులు, వేద పండితులు ఉంటారో వాళ్ళలో తపశ్శక్తి, మరి మంత్రబలం, తపోబలం, మంత్రబలం. క్షత్రియుల్లో ఉండవలసింది ఏమిటంటే, క్షత్రియులలో ఉండవలసింది భుజబలం, అస్త్రశస్త్ర బలం. వీళ్ళు ఆ అస్త్రశస్త్రాలు ఏ విధంగా ప్రయోగించాలి, ఎలా బాణం వదలాలి, ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాళ్ళు క్షత్రియులు. కాబట్టి అప్పుడు రాజు ఇలాంటి పరిస్థితిలో, ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, మరి రాజగురువుగా మీరున్నారు వశిష్ఠ మహర్షి, మరి మీరు నాకేమీ సలహా ఇవ్వరా? ఈ యుద్ధంలో నన్ను గెలిచేటువంటి మార్గాన్ని చూపించరా? అప్పుడు వశిష్ఠుడు ఏం చేస్తాడంటే, తన తపోశక్తితో, మంత్రబలంతో కుబేరుని సైన్యాన్నంతా కూడా నశింపచేసి అతని పైన ఇతను విజయం సాధించేలాగా
ఇతను సహాయపడతాడు వశిష్ఠుడు. ఇది కుబేరుడు గమనించి అప్పుడు ముచ్చుకుందుని అడుగుతాడు, మహారాజా, ముచ్చుకుంద మహారాజా, ఇదేమైనా న్యాయంగా ఉందా? ఇద్దరు క్షత్రియులు తలపడ్డప్పుడు నీకు నాకు మధ్యలో ఆ బలాబలాలు చూపించాలి గాని, నువ్వు నీ గురువు యొక్క సహాయాన్ని తీసుకొని నన్ను జయించడానికి ప్రయత్నిస్తున్నావు. ఇది సరికాదు. ఇంతకుముందు మీ పూర్వీకులందరూ కూడా నాతో తలపడ్డప్పుడు గానీ, నేను ఎదుటి వాళ్ళతో తలపడ్డప్పుడు గానీ, కేవలం నా యొక్క భుజబలము, నా యొక్క పరాక్రమము, నా యొక్క అస్త్ర శస్త్ర విద్యా నైపుణ్యంతో నేను తలపడి గెలిచానే తప్ప, ఇలా ఒకళ్ళ సహాయంతో నేను గెలవలేదు. ఇది న్యాయమేనా అని కుబేరుడు అడుగుతాడు. అప్పుడు ముచుకుందుడు ఒక నవ్వు నవ్వి, అసలు ధర్మశాస్త్రం ఏం చెబుతోంది అంటే, మనకి సమాజంలో ఉన్న ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు వాళ్ళు శాస్త్ర విద్యలు కలిగినటువంటి వాళ్ళు, తర్వాత జ్ఞాన సంపన్నులు. విద్య ఏమిటి? విద్య అంటే జ్ఞానం. కాబట్టి వాళ్ళు జ్ఞానం తెలిసిన వాళ్ళు. మనమేమిటి? మనం వాళ్ళ జ్ఞానం, వాళ్ళ దిశానిర్దేశం చేస్తే, మార్గనిర్దేశం చేస్తే ఆ దారిలో నడిచేటువంటి వాళ్ళం. కాబట్టి మనం నడవాలి అంటే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, సలహాలు ఉండాలి కదా! వాళ్ళున్నది దానికే కదా! కాబట్టి ఇది ధర్మవిరుద్ధం కాదు అని ఇద్దరు వాదించుకుంటారు. అప్పుడు కుబేరుడికి అది న్యాయం అనిపించి, సరేలే, ఈ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను అని అంటాడు. అక్కడ కూడా ముచుకుందుడి యొక్క ఆత్మాభిమానం అడుగడుక్కి కనబడుతుంది. అప్పుడు ముచుకుందుడు అంటాడు, నువ్వు అలా దానంగా విసిరిపారేస్తే తీసుకునేటువంటి మనస్తత్వం కాదు. ఏదైనా కూడా నేను యుద్ధంలో గెలిచి తీసుకుంటాను అని అంటాడు. చివరికి యుద్ధం జరుగుతుంది. ముచుకుందుడు కుబేరుడి యొక్క రాజ్యాన్ని తీసుకున్నప్పటికీ కూడా తిరిగి ఇద్దరు సఖ్యంగా ఉంటారు. ఇది కథ. ఇక్కడ మనకి ఈ కథలో కనిపించేటువంటిది ఏమిటంటే, రాజు అన్నవాడు దగ్గర ఉండవలసింది ఈ భుజబలం కావాలి. తర్వాత అస్త్రశస్త్ర విద్యలను ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి నైపుణ్యం కలగాలి. ఈ రెండు అంశాలు ఇక్కడ మరి గురువుల దగ్గరికి, బ్రాహ్మణుల దగ్గరికి వచ్చేటప్పటికి, పండితుల దగ్గరికి, తపస్సంపన్నుల దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళకి కావలసింది మంత్రబలం, తపోబలం. మంత్రాలు ఆ రోజుల్లో ఒక మంత్రానికి, ఆ బీజాక్షరాలకి చాలా శక్తి ఉండేది. ఒక మంత్రాన్ని మనం ఉచ్చరించేటప్పటికి ఒక బాణం మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేటువంటి ఒక శక్తి ఆ మంత్రానికి ఉండేది. అటువంటి రోజుల్లో జరిగినటువంటి కథలు కాబట్టి ఇక్కడ మనం ఏమిటంటే, మంత్రబలం, తపోబలానికి భుజబలము, తర్వాత శస్త్ర విద్య, ఈ రెండు కూడినప్పుడే, ఈ రెండు జత కలిసినప్పుడే అది సఫలమవుతుంది, ఫలితం లభిస్తుంది తప్ప కేవలం భుజబలమే పనికిరాదు, కేవలం బుద్ధిబలమే పనికిరాదు. కాబట్టి జ్ఞానానికి తోడు మనకి క్షాత్రధర్మం కూడా, భుజబలం కూడా ఉపయోగపడాలి అనేటువంటి ఒక నీతి మనకు ఈ ముచ్చుకుందుడి కథ ద్వారా తెలుస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, మనం కేవలం ఏమంటాం, మ్యాన్ పవర్ ఉంటే కాదు, మైండ్ కూడా షార్పుగా ఉండాలి. ఈ రెండు జత కలిసినప్పుడే మనిషి జీవితంలో ఏదైనా సాధించగలడు అనేటువంటి ఒక సూక్తిని మనం ఇవాళ ఆధునిక సమాజంలో మన ఆధునిక జీవితానికి అన్వయింప చేసుకోవచ్చు.